నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. పెద్ద ప్లానింగే వైసీపీకి గట్టి దెబ్బ అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే బోరుగడ్డ అనిల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడు అని చెప్పాలా, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అని చెప్పాలా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడు అని చెప్తే బోరుగడ్డ అనిల్కి నచ్చదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అని చెప్తే వైసీపీలోని కొంతమంది నాయకులకు నచ్చట్లా. ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డికి, అలాగే కారుమూరి వెంకటరెడ్డికి నచ్చడం లేదు అని తెలుస్తుంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా ఇది ఏమాత్రం నచ్చటం లేదు అన్న విషయం తేట తెల్లమైపోయింది. ఎందుకంటే ఆ పార్టీ నుంచి ఒక లెటర్ హెడ్ రిలీజ్ అయింది. ఇదిగో మేము క్రింద తెలియజేస్తున్న వాళ్ళకి వైసీపీకి ఎటువంటి సంబంధం లేదు, అంటే మా పార్టీకి మేము క్రింది తెలియజేస్తున్న ఈ పేర్లలోని నాయకులకి ఎటువంటి సంబంధం లేదు వైసీపీకి అని చెప్పేసి క్లియర్ కట్గా వాళ్ళు మెన్షన్ చేశారు. ఆ లెటర్ హెడ్లో వాళ్ళు మెన్షన్ చేసిన పేర్లలో బోరుగడ్డ అనిల్ కుమార్ పేరు కూడా ఉంది. సో అయితే వైసీపీ కూడా ఈయనని మెడబట్టు గెంటేసినట్టుగానే మనం భావించాలి. అయితే ఎందుకు ఆ మాట అన్నాను, మెడబెట్టు గంటేసింది అని చెప్పి ఎందుకు అంత మాట అన్నాను అనంటే, బోరుగడ్డ అనిల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతలా పనిచేశారు అనేది మనమంతా కూడా చూసాం. అంటే ఆయన ఆ పార్టీ కోసం, జగన్మోహన్ రెడ్డి కోసం ఇటు చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని, యువనేత నారా లోకేష్ని, మొత్తం అందరినీ కూడా బండబూతులు తిట్టేశాడు. తెలుగుదేశం పార్టీలోని మహిళా నాయకులు అని కూడా ఇంగితం లేకుండా నానా రకాల బూతులు తిట్టాడు. ఆ తర్వాత చూస్తే పవన్ కళ్యాణ్ ఇంట్లో ఆడవాళ్ళని, చిన్నపిల్లల్ని, అలాగే పవన్ కళ్యాణ్కి అన్న అయిన పాపానికి మెగాస్టార్ చిరంజీవిని, వాళ్ళింట్లో ఆడవాళ్ళని, ఇక వాళ్ళందరినీ ఏ రకంగా తిట్టాడు, ఎంత నోరు పడేసుకున్నాడు, మహిళలు చిన్నపిల్లలు అనే జ్ఞానం కూడా లేకుండా ఎలా మాట్లాడాడు అనేది మనమంతా చూసాం. అవి చెవులతో వినలేనివి, నోటితో చెప్పలేని బూతులు. అంత రాక్షసంగా ఉన్నాయి ఆ బూతులు. పైగా చంద్రబాబు నాయుడిని, వాళ్ళ మిస్సెస్ని, లోకేష్ని, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని కూడా ఎలా తిట్టాడో మనం చూసాం. సో ఇన్ని మాటలు మాట్లాడిన తర్వాత బోరుగడ్డ అనిల్ పర్యవసానాన్ని అనుభవించకపోతే ఎలా ఉంటుంది? సో ఖచ్చితంగా అనుభవించాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు కోరుకున్నారు, జనసేన పార్టీ వాళ్ళు కూడా కోరుకున్నారు. అందుకు అనుగుణంగానే 2024లో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత బోరుగడ్డ అనిల్ ఎప్పుడు దొరుకుతాడా అని చూశారు. వన్ ఫైన్ డే వాళ్ళ అమ్మకి బాలేదు అని చెప్పేసి వచ్చాడు. వచ్చిన వెంటనే బోరుగడ్డ అనిల్ని లోపల వేశారు. లోపల వేసిన తర్వాత 9 నెలలు పట్టింది బెయిల్ దొరికి బయటకు రావడానికి. సో ఆ బెయిల్ దొరకటంలో కూడా జగన్మోహన్ రెడ్డి హస్తం ఏమాత్రం లేదు అని చెప్పి ఇప్పుడు బయటకు వస్తుంది టాక్. లేదు నాకు జగన్మోహన్ రెడ్డి చాలా హైలీ పెయిడ్ లాయర్లని పెట్టి నా కేసు వాదింపజేశాడు అని చెప్పి బోరుగడ్డ అనిల్ కూడా చెప్పుకున్నాడు. సో మొత్తం మీద చూస్తే ఇప్పుడు బోరుగడ్డ వ్యవహారం మాత్రం చాలా మలుపులు తిరుగుతూ ఇక్కడ దాకా వచ్చి ఆగింది. ఎక్కడ దాకా వచ్చి ఆగింది? చివరికి బోరుగడ్డ అనిల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం ముందు కూర్చొని భార్యతో సహా అక్కడ కూర్చొని ధర్నా చేసే పరిస్థితికి, ఫుట్పాత్ మీద కూర్చొని ధర్నా చేసే పరిస్థితికి వచ్చింది. నన్ను పార్టీ కార్యాలయంలోకి రానివ్వటం లేదు, సజ్జల నాకు పార్టీకి సంబంధం లేదన్నాడు, నేను ఎంత కష్టపడ్డాను అని చెప్పి ఆయన ఆక్రోశాన్నంతా వెళ్ళగక్కాడు. జైల్లో ఉండి ఎంత నరకయాతన అనుభవించాను అనే దాన్ని కూడా చెప్పుకున్నాడు. మొత్తం 2 రోజుల పాటు అందుబాటులో ఉన్నాడు. కానీ అంటే తాడేపల్లి ప్యాలెస్ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన రోజు, ఆ తర్వాత రోజు అందుబాటులో ఉన్నాడు. కానీ ప్రస్తుతం అయితే బోరుగడ్డ అనిల్ అందుబాటులో లేడు. ఏ క్షణమైనా అయితే బెంగళూరులోని యలహంక ప్యాలెస్ ముందు, లేదా జగన్ తాడేపల్లి వస్తే తాడేపల్లి ప్యాలెస్ ముందు మరోసారి బైఠాయించడానికి రెడీగా ఉన్నాడు, తన కార్యాచరణని సిద్ధం చేసుకుంటున్నాడు అని మాత్రం తెలుస్తోంది. సో ఇప్పటికే ఒక అస్త్రాన్ని కూడా వదిలాడు. తన తల్లికి, ఇందాక నేను ఫోటో చూపించాను కదా, వాళ్ళ మదర్కి బాలేదు అని చెప్పేసి, ఇదిగోండి వాళ్ళ మదర్కి బాలేదు అని చెప్పేసి ఒక లేఖని కూడా రిలీజ్ చేశారు. వాళ్ళ అమ్మే రాసినట్టుగా స్వయంగా, నాకు హెల్త్ బాగాలేదు, నా బిడ్డని ఇలాగా అన్యాయం చేస్తున్నారు, మీకోసం, మీ పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాడు, మీరు అధికారంలోకి రావాలని తప్పించిపోయాడు, మీ అధికారం శాశ్వతంగా నిలబడాలని పోరాడాడు, ఇతర పార్టీ వాళ్ళతో కూడా గొడవలు పెట్టుకున్నాడు, అన్యాయం అయిపోయాడు నా బిడ్డ అని చెప్పేసి ఆవిడ బాధపడుతూ సుదీర్ఘమైన లేఖ. అంటే పార్టీలో నుంచి తన బిడ్డని బయటకు గెంటేయటానికి కొంతమంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కులాహంకారం చూపిస్తూ దళితుడైన తన బిడ్డని ఇబ్బంది పెడుతున్నారు అని అంటూ క్లియర్ కట్గా ప్రతి ఒక్క విషయాన్ని కూడా పేర్లతో సహా, అంటే కారుమూరి వెంకటరెడ్డి పేరు, సజ్జల రామకృష్ణారెడ్డి పేరు, లేళ్ల అప్పిరెడ్డి పేరు, ఇలా కొంతమంది పేర్లను కూడా, నందిగామ సురేష్ పేరు, ఇలా కొంతమంది పేర్లను కూడా మెన్షన్ చేస్తూ జగన్మోహన్ రెడ్డికి ఒక పెద్ద లేఖ రాశారు.
లేఖ రాసి తన బిడ్డకి న్యాయం చేయాలి అని చెప్పి కోరుతూ పద్మావతి అని సంతకం కూడా పెట్టారు. బోరుగడ్డ పద్మావతి అని సంతకం కూడా పెట్టి పంపించారు. ఇప్పుడు ఆ లేఖ సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది. సో అయితే మొత్తం మీద ఇప్పుడు బోరుగడ్డ అనిల్ పరిస్థితి ఏంటి? కనిపించటంలా, ఎక్కడికి వెళ్ళాడో తెలియటం లేదు. కొంతమంది ఏమో కిడ్నాప్ అయ్యాడు అంటున్నారు, కొంతమంది ఏమో అజ్ఞాతంలోకి వెళ్ళాడు. ఏ క్షణమైనా జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు ధర్నాకి దిగుతాడు, అది కూడా చాలా ఎక్కువ సంఖ్యలో జనాన్ని వేసుకుని అక్కడికి వెళ్తాడు. ఎందుకని అంటే ఆల్రెడీ తనకి కేంద్రంలో ఒక పార్టీతోటి, జాతీయ పార్టీతోటి సత్సంబంధాలు ఉన్నాయి. వాళ్ళు కూడా ఈయనకి హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి ఒక పెద్ద సంఖ్యలోనే జనాన్ని వెంటేసుకుని జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో ఉంటే ఆ ప్యాలెస్ ముందు, లేదా యలహంక ప్యాలెస్లో ఉన్నాడని ఉప్పందితే ఆ ప్యాలెస్ ముందు ధర్నాకి దిగే అవకాశం ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. పైగా బోరుగడ్డ అనిల్కి ఆ కేంద్రంలో ఉన్న జాతీయ పార్టీ నుంచే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మద్దతు ఉంది కొంతమంది నాయకుల నుంచి అని అంటున్నారు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి అంటే ఏమాత్రం సరిపడని వాళ్ళు కొంతమంది ఉన్నారు. అందుకు కారణం కూడా లేకపోలేదు. సజ్జల ఏం చేశాడు? వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని ఒక రూమ్కి పరిమితం చేసి ఆ రూమ్ చుట్టూ తన కోటరీని పెట్టేసుకుని, సజ్జల రామకృష్ణారెడ్డి కోటరీని పెట్టేసుకుని లోపలికి ఎవరినీ వెళ్ళనివ్వలేదు, బయటికి జగన్ని కూడా తొంగి చూడనివ్వలేదు. అంటే ఎమ్మెల్యేలకి, మంత్రులకి, ఎంపీలకి జగన్ని పూర్తిగా దూరం చేసేశాడు. సజ్జల వర్గం అనుకునే వాళ్ళకి తప్ప ఎవరికి జగన్ దగ్గరికి ఎంట్రీ లేదు అనే విషయం చాలా తేట తెల్లంగా మనకు అర్థమైపోయింది. 2024 ఎన్నికలు అయిపోయిన తర్వాత కొంతమంది క్లియర్గా బయట మెన్షన్ చేశారు కూడా సజ్జల పేరుని. అయితే ఇప్పుడు ఆ కొంతమందే నందిగాం సురేష్కి అనేకమైన లీక్స్ కూడా ఇస్తున్నారట. నీకెందుకు, నువ్వు ప్రొసీడ్ అవ్వు, మేమున్నాం నీ వెనక, అవసరమైతే కావాల్సిన ఇన్ఫర్మేషన్, హైలీ సీక్రెట్స్ కూడా సజ్జలకి సంబంధించినవి చాలా సీక్రెట్స్ మా దగ్గర ఉన్నాయి, మేము నీకు ఇవ్వడానికి రెడీగా ఉన్నాం, నువ్వు ప్రొసీడ్ అవ్వు అని చెప్పేసి ఈయన్ని మరోసారి వైసీపీ నాయకులే సజ్జల వ్యతిరేక వర్గం ముందుకు నెడుతోంది అని చెప్పేసి కూడా తెలుస్తుంది. సో మరి సజ్జలకి సంబంధించిన ఆ హైలీ సీక్రెట్స్ విషయాలు గనక బోరుగడ్డ బయట పెడితే సజ్జల పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డిని ఇన్నాళ్ళు మాయ చేసి, మసిపూసి మారేడికాయ చేసి సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీని నాశనం చేశాడు అని చెప్పేసి కొంతమంది వాదన. అసలు సజ్జల రామకృష్ణారెడ్డి వల్లే కొంతమంది వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డికి అంతకుముందు హార్డ్ కోర్ ఫ్యాన్స్గా ఉన్న కొంతమంది, చాలా స్నేహంగా ఉన్న కొంతమంది బయటకు వెళ్ళిపోయారు అని చెప్పి కూడా తెలుస్తుంది. సో గతంలో మనం చూసినట్టయితే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కావచ్చు, లేకపోతే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, ఆనం రామనారాయణ రెడ్డి కావచ్చు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కావచ్చు, ఇలాంటి వాళ్ళంతా జగన్ సొంత సామాజిక వర్గం వాళ్ళే జగన్ని వదిలేసి వెళ్ళిపోయారంటే సజ్జల రామకృష్ణారెడ్డే కారణం అని చెప్పేసి కూడా కొంతమంది చెప్తున్నారు వైసీపీలో వాళ్ళు. మరి ఇక మిగిలిన వాళ్ళు, అంటే ఇప్పటికే సజ్జల వల్ల ఇబ్బంది పడుతూ కొంతమంది, ఒక వర్గం అంతా కూడా ఎప్పుడు వెళ్ళిపోదామని ఎదురు చూస్తుంది. సజ్జల వెళ్ళిపోవాలి, లేకపోతే మేమన్నా వెళ్ళిపోవాలి, విజయసాయిరెడ్డిని లోపలికి తీసుకురావాలి అని చెప్పి ఆ వర్గం తహతహలాడిపోతుంది. ఇప్పుడు ఆ వర్గమే బోరుగడ్డ అనిల్కి కూడా హెల్ప్ చేయడానికి రెడీగా ఉంది అని చెప్పేసి తెలుస్తుంది. పొలిటికల్గా ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అవుతుంది. మరి బోరుగడ్డ అనిల్ వైసీపీకి రాబోయే రోజుల్లో ఎలాంటి కష్టం తెచ్చిపెడతాడో, గట్టి కష్టమే ఎదురయ్యేలాగా ఉంది అని చెప్పేసి టాక్ నడుస్తుంది. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.